హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలండి. నా ఛానల్ నేము నేను చేంజ్ చేసుకున్నాను. 5 ఎలిమెంట్స్ ఛానల్ని సంధ్యాస్ వరల్డ్ అని నేమ్ చేంజ్ చేసుకున్నాను. ఈరోజు నుంచి నా ఛానల్ నేమ్ వచ్చి సంధ్యాస్ వరల్డ్ అండి. సో వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. సంధ్య అనేది నా నేమ్ కాబట్టి ఇంతకుముందు మీకు ఎప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు సంధ్య అండి. సో సంధ్యాస్ వరల్డ్కి వెల్కమ్. సో ఈరోజు నేను ఒక డ్రింక్ చేసుకుంటున్నాను. ట్రాపికల్ డ్రింక్ పీనా కొలాడా అని చెప్పి ఒక డ్రింక్ చేసుకుంటున్నాను. సో దానికి కావాల్సింది ఇవాళ కొంచెం మాకు హాట్గా ఉంది. జస్ట్ వాకింగ్కి వెళ్ళి వచ్చాము, కూల్గా తాగాలనిపించింది, అందుకే చేసుకున్నాం. ఇంట్లో ఇవి అవైలబిలిటీ ఉన్నాయి, చేస్తున్నాను. సో దీనికి మనకు కావాల్సింది పైనాపిల్స్. ఈ పైనాపిల్ మనకు ఫ్రెష్ ఉన్నా పర్వాలేదు, ఫ్రోజన్ అయినా పర్వాలేదు. నేనైతే నా దగ్గర ఫ్రోజన్ చంక్స్ ఉన్నాయి. సో పైనాపిల్, ఫ్రోజన్ పైనాపిల్. సో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న పైనాపిల్ జ్యూస్. అండ్ దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది కోకోనట్ మిల్క్ అండి. ఇది నేను ఇట్లా ఇది తెచ్చుకున్నాను, కోకోనట్ మిల్క్. అండ్ హనీ కానీ షుగర్ కానీ కావాలి మనకి లైట్గా స్వీట్నెస్ కోసము. అక్కర్లేదు, పైనాపిల్ స్వీట్ సరిపోద్దంటే సరిపోతుంది. ఈ కోకోనట్ మిల్క్ ఇది షుగర్లెస్ కోకోనట్ మిల్క్ అండి. దీంట్లో షుగర్ ఉండదు, జస్ట్ అంతే ప్లెయిన్ కోకోనట్ మిల్క్, క్రీమ్ ఆఫ్ కోకోనట్ మిల్క్. సో దీనికి నేను షుగర్కి బదులు హనీ వేసుకుంటున్నానండి. ఈ హనీ కూడా ఇది కొత్త ఒక బ్రాండ్ ఏదో వచ్చింది, నేను దీన్ని ట్రై చేస్తున్నాను. న్యూది బాటిల్, రా ఆర్గానిక్ హనీ అనమాట. క్రీమ్ లాగా ఉంటుంది. సో చాలా బాగుంది. నేను రీసెంట్గా ఓపెన్ చేశాను. సో ఇది వేసుకొని ట్రై చేస్తాను. ఇది లేకపోతే రెగ్యులర్ హనీ వేసుకొని చేసుకోవచ్చు. హనీ కూడా వద్దనుకుంటే షుగర్ వేసుకోవచ్చు. షుగర్ కూడా వద్దంటే ఏమీ లేకుండా జస్ట్ పైనాపిల్తో చేసుకోవచ్చు. ఇదండి. ఇప్పుడు నేను నాన్ ఆల్కహాలిక్ పీనా కొలాడా చేస్తున్నాను. ఆల్కహాలిక్ చేసుకునే వాళ్ళైతే దీంట్లో ఇక్కడ ఏదైనా రమ్ము అలాంటివి యూజ్ చేసుకుంటారు. సో నేను నాన్ ఆల్కహాలిక్ కాబట్టి ఇది చేసుకుంటున్నాను. అండ్ మనకు కావాల్సినవి ఇంతవరకు ఇవ్వండి ఫ్రెష్గా. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. నేను జార్ తీసుకున్నాను. 2 పీపుల్స్కి చేస్తున్నాను కాబట్టి మనకి ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. సో ఇది నేను ఐస్ క్యూబ్స్ వాడుకోవట్లేదండి, ఆల్రెడీ ఫ్రోజన్ కదా, ఇది మంచి ఐస్గా ఉంది. ఇది వేసుకుంటున్నాము. దీంట్లో నేను మెజర్మెంట్లో కోకోనట్, క్రీమ్ ఆఫ్ కోకోనట్ అండి. ఇది మిల్క్ మంచి క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, చూసారు కదా. 1 కప్. ఇది 8 ounces ఉంటుందండి ఖచ్చితంగా. మేబీ 8 ouncesకి 6 to 8 ఉంటుంది. బాగుంది ఫ్రెష్గా మిల్క్. సో దీంట్లో మనం కొంచెము మిల్క్, పైనాపిల్ జ్యూస్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మెజర్మెంట్లో 1 కప్ పైనాపిల్ జ్యూస్, 1 కప్పు కోకోనట్ మిల్క్ వేసుకున్నాము. సో 2 persons కాబట్టి. సో దీంట్లో నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటాము. మళ్ళీ వద్దండి, క్రీమ్ మాత్రం కండెన్స్డ్ మిల్క్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది హనీ. నేను బాటిల్ ఇప్పటికి 2-3 times ఓపెన్ చేసి యూజ్ చేసుకున్నాను, బాగుంది. సో ఇప్పుడు మనం ఇవన్నిటిని మిక్సీ చేసుకుందాం. మంచిగా హై స్పీడ్లో పెట్టేసి మంచి క్రీమీగా వచ్చేలాగా చేసుకోవాలి. నేను ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. సో నా దగ్గర 1 more జ్యూస్ కూడా ఉంది కదండి, ఇది కూడా ఒక 1/2 cup ఉంటుంది. దీన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ కొన్ని క్యూబ్స్ వేసేసుకుంటున్నాను. ఇవి టోటల్ ఈ బౌల్ ఫుల్ తీసుకున్నాను. మోస్ట్లీ ఒక 1/2 ఫ్రూట్ ఉంటుందండి పైనాపిల్. ఇంకోసారి మనం మిక్సీ చేసుకుంటాం. ఇట్లా చేసేసుకున్నాను. నాకు కొంచెము స్వీట్నెస్ తగ్గినట్టు అనిపించింది. ఇంకొక స్పూను నేను హనీ వేసుకున్నాను, క్రీము. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి
మంచిగా ఫోమ్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, చూసారు కదా, మంచిగా ఫోమ్ లాగా వచ్చింది. ఇప్పుడు నేను దీనిని గ్లాసుల్లో పోస్తాను. మనకి సర్వింగ్ గ్లాసుల్లో పోసుకుంటున్నాము. ఇది నాన్ ఆల్కహాలిక్ థింగ్ అండి. సో నైస్, ఎవరైనా తాగొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు ఇష్టంగా తాగుతారు. ఎస్పెషల్లీ సమ్మర్లో ఇది చాలా బాగుంటుంది. ట్రాపికల్ పంచ్ లాగా ఉంటుంది. రెగ్యులర్ జ్యూస్లు కాకుండా కొంచెం కోకోనట్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం అంతే. చూసారా, మన పైనాపిల్ పినాకోలా రెడీ అయిపోయింది. చూడండి, ఆసమ్. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. సో ఏమి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి. మన పైనాపిల్ దొరికినప్పుడు పైనాపిల్ తెచ్చుకోవడము, ఇంట్లో కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా, కోకోనట్ అంతే. ఆ పైనాపిల్ కొంచెం జ్యూస్ చేసుకోవడము, దీంట్లో హనీ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం అంతే. వెరీ టేస్టీ, మంచి ట్రాపికల్ థింగ్ అండి. మనం ఏదన్నా బీచ్లకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో అదండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ మీకు చెప్పాను స్టార్టింగ్లో ఛానల్ నేమ్ చేంజ్ చేశానని, సంధ్యాస్ వరల్డ్ అని. సో వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.